మాండవ్య మహర్షి. పూర్వం మాండవ్యుడు అని బ్రహ్మర్షి భూమండలము అంతా తిరుగుతూ పుణ్యప్రదేశాలన్నింటినీ దర్శించుకుంటూ ఒక పట్టణ సమీపంలో ఉన్న అడవి యందు ఆశ్రమం నిర్మించుకుని అక్కడ ద్వారం వద్ద ఉన్న వృక్షం మొదట్లో చేతులు పైకెత్తి మౌనవ్రతం పాటించి మౌనంగా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ పట్టణపు రాజు ధనాన్ని దొంగలించిన కొందరు దొంగలు సైనికుల నుండి తప్పించుకుని పారిపోతూ త్రోవలో మాండవ్యముని ఆశ్రమంలో దాక్కున్నారు. ఈ భటులు ఇదేమీ పట్టించుకోకుండా తపస్సు చేస్తున్న మాండవ్యుడితో, ఇటువైపుగా కొందరు దొంగలు వచ్చారు, మీరేమైనా చూశారా, మాకు తెలపండి అని అడిగారు. కానీ ధ్యానంలో మౌనవ్రతంలో ఉన్న మహర్షి పలుకలేదు. తలారులు ఆశ్రమమంతా వెదికారు. దొంగలు దొరికిపోయారు. ఈ ముని వేషగాడే, వీరికి ఇతనే పెద్ద, ఏమీ తెలియకుండా నటిస్తూ ఉన్నాడు అని మునిని కూడా దొంగలతో పాటు కలిపి కట్టి తీసుకుని వెళ్ళి ధనమును దొంగలను రాజుకు అప్పగించారు. ఆ రాజు దొంగతనం చేసిన దొంగలను చంపించాడు. తపస్విలా వేషం ధరించిన మునిని దొంగగా భావించి నగరం వెలుపల శూలప్రోతిని చెయ్యమని శిక్ష వేశాడు. శూలప్రోతము అనంటే ఇనుప శూలం భూమిలో నాటి దానిపైన గుచ్చివేస్తారు. వెంటనే మాండవ్యునికి ఆ శిక్ష వేశారు. అలా శూలానికి గుచ్చినా కూడా ఏమాత్రం దుఃఖము బాధ వేదన ఏమీ లేకుండా శాంతంగా ఏమీ ఆహారం తీసుకోకున్నా చాలా కాలం ప్రాణాలతో ఉండి తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఇదంతా చూసిన ఇతర మునులు రాత్రి వేళలలో పక్షుల రూపం ధరించి వచ్చి, ఓ మునిశ్రేష్ఠుడా, గొప్ప తపస్వివి, నీకు ఇలా బాధ కలిగించిన వారు ఎవరు అని అడిగారు. వారికి మాండవ్యుడు ఇలా చెప్పాడు, మీకు అన్ని విషయాలు తెలిసి కూడా అడుగుతున్నారు. మనిషి తన పూర్వపాపపు పుణ్యాల ఫలితం అనుభవిస్తారు. దీనికి వేరొకరితో సంబంధం లేదు. ఈ మాటలు కొందరు భటులు విన్నారు. వెంటనే రాజు వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పారు. మహారాజు వెంటనే ఆ ప్రదేశానికి వచ్చాడు. శూలానికి గుచ్చి ఉన్న మునికి నమస్కరించి, నా తెలివి తక్కువతనానికి నన్ను క్షమించండి అని మునిని శూలము నుండి విడదీయాలని చూశాడు. కానీ అది రాలేదు. అప్పుడు దాని మొదలును నెమ్మదిగా నరికించి వేశారు. అతని కంఠం పక్క భాగంలో మిగిలిన శూలభాగం శరీరంలోనే ఉండిపోయింది. దానివల్ల ఆ మునికి అనిమాండవ్యుడు అనే పేరు వచ్చింది. ఆ మహాముని గొప్ప తపస్సు చేశాడు. లోకాలన్నింటినీ దాటి ఒకనాడు యమపురికి వెళ్ళి యమధర్మరాజుతో ఇట్లన్నాడు, యమధర్మరాజా, నాకు ఇటువంటి భయంకర శిక్ష వేశారు. నేనేమి తప్పు చేశాను? బ్రాహ్మణుడినైన నన్ను ఇంత కోపంతో శిక్షించడం న్యాయమా అని మాండవ్యుడు యముడిని అడిగాడు. యమధర్మరాజు మాండవ్యునితో, నీవు నీ చిన్నతనములో తూనీగలను ఎగరనేయకుండా పట్టి మేకులకు గుచ్చి ఉంచావు. దాని ఫలితంగా ఇప్పుడు శిక్ష అనుభవించావు. హింస చేశావు, కష్టాలు పొందావు అని అన్నాడు. ఆ మాటలు విని మాండవ్యుడు కోపించాడు. చిన్నప్పటి నుండి 14 సంవత్సరములు దాటే వరకు బాలుడు. వాడు ఏది చేసినా పాపం పెద్దగా ఉండదు. కానీ వానికి ఇతరులు కీడు చేస్తే పాపం అనుభవిస్తారు. ఇది నేను చేసే కట్టడి. నేను బాలుడిని అని తలచక బ్రాహ్మణుడినైనా నాకు తగని శిక్షను వేశావు. కనుక నీవు మానవలోకంలో శూద్రవనితకు పుట్టుము అని శపించాడు. అందువల్ల యముడు విదురుడై పుట్టాడు. ఈ కథ వైశంపాయనుడు జనమేజయునికి భక్తిగా ప్రీతిగా చెప్పాడు.